అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. లిక్కర్ స్కామ్లో జగన్ అరెస్టు తప్పదా? అదే అనిపిస్తోంది. పరిణామాలన్నీ అలాగే కనిపిస్తున్నాయి. మిథున్ రెడ్డి అరెస్ట్తో ఒక్కసారిగా ఈ చర్చ ఊపందుకుంది. ఒక సిట్టింగ్ ఎంపీ ఇలా స్కామ్లో అరెస్ట్ కావటం సంచలనంగానే ఉంది. అయితే టెక్నికల్గా మిథున్ రెడ్డి ఎంపీ అయినా అసలుకైతే ఆయన నెంబర్ 2 వైసీపీలో. అందరికీ కనిపించేది విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల అయితే కనిపించని 4వ సింహం అన్నట్లు వెనక ఉండి కథంతా నడిపించేది మిథున్ రెడ్డే అంటారు. అంతేకాదు వ్యాపార ఆర్థిక విషయాల్లో ప్రత్యేకంగా మిథున్ రెడ్డి స్పెషలిస్ట్ అంటారు. అసలు జగన్ అధికారంలోకి రాకముందు పాదయాత్ర చేసినప్పుడు స్పాన్సర్ చేసిందంతా పెద్దిరెడ్డి కుటుంబమే అంటారు. అందుకే అధికారంలోకి వచ్చాక పెద్దిరెడ్డికి కీలక శాఖలు అప్పచెప్పడంతో పాటు మిథున్ రెడ్డికి లోక్సభ బాధ్యతలు అప్పచెప్పారు. అప్పట్లో శాండ్ మాఫియా అంతా పెద్దిరెడ్డి ఫ్యామిలీయే నడిపిందన్నారు. తర్వాత జేపీ వెంచర్స్ వచ్చాక హోల్సేల్ వ్యాపారం నడపటం వల్ల కుదరలేదన్నారు. ఇక మద్యం కథ అయితే అందరికీ దాదాపు తెలిసిందే. మొత్తం మద్యం వ్యాపారం మాత్రం కీలకంగా వ్యవహరించింది మిథున్ రెడ్డినని అప్పట్లో టాక్ వినిపించింది. వైసీపీ ఎంపీగానే ఉన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డిని సైతం మిథున్ రెడ్డి బెదిరించారనే ప్రచారం జరిగింది. ఆయన మక్డోల్ సప్లై చేసే బ్రాండ్లు కూడా రానివ్వలేదు అప్పట్లో. దీంతో ఆయన వాళ్ళని వీళ్ళని అడిగితే అందరూ మిథున్ రెడ్డిని కలుసుకోవాలని చెప్పారట. ఆయన వెళ్ళి మిథున్ రెడ్డిని కలిసి మాట్లాడితే కంపెనీ మాకు అమ్మేయచ్చు కదా అన్నాడట మిథున్ రెడ్డి. అవాక్కైన మాగుంట మారు మాట్లాడకుండా లేచి వెళ్ళిపోయారట. అది పరిస్థితి అని ఇప్పటికీ చెప్తూ ఉంటారు టీడీపీ వాళ్ళు. మిథున్ రెడ్డి అధికారంలోకి రాకముందు నుంచి కూడా జగన్ బినామీ అనే ఆరోపణ బలంగా వినిపిస్తోంది. అప్పట్లో మిథున్ రెడ్డి అంతా తానై డిస్టిలరీను స్వాధీనం చేసుకొని మరీ సొంత బ్రాండ్లు ప్రొడ్యూస్ చేశారని అంటున్నారు. అయితే మొదట అంతా రాజ్ కసిరెడ్డి అని, ఇప్పుడు అంతా మిథున్ రెడ్డి అంటున్నారు. ఇప్పుడు సిట్ రిపోర్ట్ ప్రకారం రాజ్ కసిరెడ్డి డబ్బులు రవాణా వ్యవహారం చూసుకున్నాడని అర్థమవుతోంది. కానీ వ్యాపారం నిర్వహించింది మాత్రం మిథున్ రెడ్డే అంటున్నారు. మిథున్ రెడ్డి అంతా చేశాడంటే అంతా జగనే చేశాడని చెప్పటమే అని సిట్ ఉద్దేశంలా కనిపిస్తోంది. ఇప్పటికే టీడీపీతో పాటు కొన్ని మీడియా సంస్థలు, నేతలు మాట్లాడుతున్న దాని ప్రకారం జగన్ అరెస్ట్ తప్పదనే కనిపిస్తోంది. ఆ దిశగా వాళ్ళంతా ప్రజల మైండ్ సెట్ను ప్రిపేర్ చేసినట్లు అనిపిస్తోంది. మిథున్ రెడ్డి అరెస్ట్ అవ్వటం వల్ల జగన్ తరపున ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టే వ్యక్తి లేనట్లే అవుతుందని చెప్పుకుంటున్నారు. అసలు జగన్ ఈ పరిణామాలన్నీ ఊహించే రప్ప అంటూ ఎదురుదాడి మొదలెట్టారని, ఇప్పుడు కేసులన్నీ పక్కకు పోయి అంతా రాజకీయమే అనే కలరింగ్ వస్తుందనేటువంటి కాన్సెప్ట్ అంటున్నారు.